సప్లిమెంట్ ఫస్ట్ ఇయర్ అది తెలుగు పేపర్ అయితే సప్లిమెంట్ ఎగ్జామినేషన్కి బెటర్మెంట్ ఎగ్జామినేషన్కి మెయిన్ క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా క్లియర్గా అర్థం చేసుకుని ఎగ్జామినేషన్ కంపల్సరీగా 100 మార్క్స్ పేపర్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్లో సరికి 1x6 మార్క్స్ అని చెప్పేసి అవుతుంది క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. నెక్స్ట్ 1x6 మార్క్స్ అని చెప్పేసి అవుతుంది క్వశ్చన్స్ కవర్ చేసుకుని ఎగ్జామ్కి నెక్స్ట్ క్వశ్చన్స్ అని 1x6 మార్క్స్ అని చెప్పేసి అవుతుంది క్వశ్చన్ ఫాలో చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. 2x4 కూడా 8 మార్క్స్ అని చెప్పేసి అవుతుంది ఫాలో చేసుకుని క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ ఎగ్జామినేషన్ కంపల్సరీ చెక్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామ్ ఫాలో చేసుకోండి. 2x3 6 మార్క్స్ అని చెప్పి 2x3 6 మార్క్స్ అవుతుంది క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్ వరకు క్వశ్చన్స్ అని ఫాలో చేసుకుని 2x3 6 మార్క్స్ అని చెప్పేసి ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. 1x 5 మార్క్స్ అని చెప్పేసి అవుతుంది క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ 4x3 12 మార్క్స్ అని చెప్పేసి అవుతుంది అదే క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ 4 8 మార్క్స్ అని చెప్పేసి 5x1 5 మార్క్స్ అని చెప్పేసి అదే క్వశ్చన్స్ కవర్ చేసి 5x1 5 మార్క్స్ అని చెప్పేసి ఫాలో చేసుకుని క్వశ్చన్స్ అని క్లియర్గా పాయింట్ ఆఫ్ పర్పస్ ఉపయోగపడుతుంది చెప్పేసి కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకుని పేపర్ ఒకసారి చెక్ చేసుకోండి 1-2 సార్లు. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అడుగుతుంది ఫాలో చేసుకుని క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే 5x1 5 మార్క్స్ అని చెప్పేసి అవుతుంది పేపర్ చెక్ చేసుకోండి. 5x1 5 మార్క్స్ అని చెప్పేసి అవుతుంది పేపర్ వచ్చరికి 2 సార్లు అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. 5x1 5 మార్క్స్ అంటే 8 క్వశ్చన్స్ ఎవరు జరుగుతుంది చాయిస్ అని మెయింటైన్ చేస్తాను క్లియర్గా మెయింటైన్ చేసుకుని వితౌట్ చాయిస్ చెక్ చేసుకుని కంపల్సరీగా చెక్ చేసుకుని క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం ఎగ్జామినేషన్ వరకు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా చెక్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.